హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. అమ్మ చెప్పిన కథలు. కుందేలు ఉపాయం. ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి. ఆ అడవిలోని సింహం అంటే వాటికి చచ్చెంత భయం. అది గనక ఏ జంతువునన్నా చూసిందో ఇక దానికి మూడినట్టే. ఆకలి వేసినా వేయకున్నా కనిపించిన జంతువునల్లా చంపి పడేసేది. అందుకే జంతువులన్నీ ఆ సింహానికి కనిపించకుండా జాగ్రత్తగా మసులుతుండేవి. ఆ అడవిలోనే ఓ కుందేలు ఉండేది. ఓ చోట పెద్ద గుబురు పొదలో అది నివసించేది. శత్రువుల కంటపడకుండా ఉండేటట్టు దట్టంగా ఉండేవి ఆ పొదలు. వాటికి కావలసిన మెత్తటి పచ్చటి గడ్డి, క్యారెట్లు ఆ పొదలోనే దొరికేవి. ఇక అవి ఎక్కడికి వెళ్లకుండా ఆ పొదలోనే ఉండేవి హాయిగా. ఓసారి ఆ కుందేలు అడవంతా తిరిగి చూడాలని అనుకుంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ పొద విడిచి బయలుదేరింది. ఏం చక్క హాయిగా అడవి అందాలు చూస్తూ ఆ రోజంతా తిరిగింది. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ అది ఇంకా అడవిలోని అతి పెద్ద నదిని చూడలేదు. ఆ నదిని గురించి అందరూ మాట్లాడుకునే మాటలు గుర్తొచ్చాయి. ఆ నది ఎంతో పెద్దది, అందమైనది కూడా. తెల్లటి పాలనురుగు లాంటి నీరు వేగంగా వెళుతూ ఉంటుందట. దాని తుంపర్లు ఒడ్డున పడుతూ అక్కడంతా అద్భుతంగా ఉంటుందట. నది తీరంలోని అందమైన పూలు, పండ్లు, చెట్లు ఉంటాయట. ఆ నది చూడకుండా ఇంటికి వెళ్ళటం దానికి అస్సలు నచ్చలేదు. ఎంత ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు అనుకుంది. నది దగ్గరకు వెళ్ళింది. అక్కడ నది ఒడ్డున పచ్చికపై ఆడింది పాడింది. నదిలోని నీటి తుంపర్లు దానిపై పడుతూ ఉంటే దానికి భలే గమ్మత్తుగా అనిపించింది. అది ఆటల్లో పడి చీకటి పడిందనే సంగతేం గమనించలేదు. కాసేపటికి అది ఇంటికి వెళదామని బయలుదేరింది. చూస్తే దాని ఎదురుగా సింహం. అది నీటి కొరకు నదికి వచ్చింది. కుందేలుకి దాన్ని చూడగానే భయం వేసింది. ఎందుకంటే ఆ చెడ్డ సింహం గురించి అది ముందే విని ఉంది. ఎలా తప్పించుకోవాలా అని గబగబా ఆలోచించింది. దానికో ఉపాయం తట్టింది. అది వెంటనే సింహం వైపు పరిగెడుతూ ప్రమాదం ప్రమాదం అంటూ అరిచింది. సింహానికి చాలా కోపం వచ్చింది. ఎవరికి ప్రమాదం? నన్నెవరు ఏమీ చేయలేరు. నీ పిచ్చి మాటలు ఆపు అంది. సింహం గారు, నేను ఈ పొదలో ఉండి చూస్తూ ఉన్నాను. 10 మంది మనుషులు వచ్చారు. చూడబోతే వేటగాళ్ళులా ఉన్నారు. చేతిలో తుపాకీలు ఉన్నాయి అంది కుందేలు. సింహానికి కాస్త భయం వేసినా జంకకుండా, ఓహో, మరి వాళ్ళేరి? ఎందుకోసం వచ్చుంటారు అంటూ అడిగింది. వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. చుట్టూ ఉన్న ఆ పొదల్లో దాక్కొని ఉంటారు. ఈరోజు ఎలాగైనా సింహాన్ని చంపి పట్టుకోవాలని వాళ్ళు మాట్లాడుకోవటం నా చెవులారా విన్నాను. మీరు తప్పించుకోవాలంటే వెంటనే ఈ నది దాటి ఆ ఒడ్డుకు వెళ్ళి పోవాల్సిందే. ఆలస్యం చేస్తే మీకే ప్రమాదం అంటూ తెలివిగా చెప్పింది కుందేలు. సింహానికి భయం వేసింది. కానీ కుందేలు ముందు బయటపడటం ఇష్టం లేక, వాళ్ళు నన్నేం చేయలేరు. నేనంటే ఏమిటో నీకు తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు త్వరగా వెళ్ళిపో, లేకపోతే నీకే ప్రమాదం. వాళ్ళు నిన్ను పట్టుకుపోతారు అంది. కుందేలు చూస్తుండగా పారిపోవటం అంటే సింహానికి సిగ్గేసి అలా అందన్నమాట. అప్పుడు కుందేలు ఇదే అదును అనుకొని, ఆహా, ఓహో, సింహం గారు, మీరు చాలా గొప్పవారు. నాకైతే భయం వేస్తుంది. నేను పారిపోతున్నాను అంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తననెవరూ చూడటం లేదని నిర్ణయించుకున్న సింహం వెంటనే నదికి అడ్డం పడి ఈదుతూ పారిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.